శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల స్వామివారి పాదపద్మములకు నమస్కరిస్తూ నా పేరు లావణ్య, చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. రంజాన్ పండుగ సందర్భంగా స్వామివారిచే వివరించబడిన అంతిమ దైవ గ్రంథం వజ్రవాక్యాలలో 2వ సుర 7వ ఆయతిని వివరించుకుందాం. ఈ సుర 2వ సుర 7వ ఆయతిలో సత్య తిరస్కారుల గురించి చెప్పబడినది. ముందుగా సత్య తిరస్కారులు అనగా భూమి మీద ఏమాత్రం దేవుని విశ్వసించకుండా ఉన్నారు. ముఖ్యంగా చెప్తే దేవుడు కనిపించే మనుషులని, కనిపించని దేవతలని సృష్టించాడు. వీరిలో కొందరు దేవుని విశ్వసిస్తున్నారు, మరి కొందరు విశ్వసించడం లేదు. ఈ విషయంలో జీవరాశులను 2 భాగాలుగా విభజించుకోవచ్చును. కానీ మనుషులు కనిపించని దేవతల్ని గొప్పగా భావిస్తున్నారు. మనుషులకి తెలియదు దేవతలు మనుషుల కంటే తక్కువ వారని. వారితో అనుభవం పోయే కొలది వారే తెలుసుకుంటారు దేవతలు గొప్పవారా, నీచమైన వారా అని. ముఖ్యంగా కనిపించే మనుషులు, దేవతలు ఇద్దరు దేవుణ్ణి విశ్వసించాలి, ఆరాధించాలి. కానీ మనుషులు కనిపించని దేవతల ఆరాధన మొదలుపెట్టారు. దానితో మనుషుల కంటే నీచమైన దేవతలు తమలో తాము గొప్పగా భావించుకుంటున్నారు. దేవతల ఆరాధనలో మునిగిపోయిన మనుషులు దేవుని జ్ఞానాన్ని గుర్తించకుండా ఉన్నారు. దేవుని మీద ధ్యాస లేదు, దేవుని జ్ఞానం మీద జ్ఞప్తికే లేదు. అటువంటి మనిషి ఇతరులు ఎవరైనా దేవుణ్ణి విశ్వసిస్తుంటే చూచి అసూయతో దేవుని పట్ల తిరస్కార ధోరణిలో మాట్లాడటం మొదలుపెట్టారు. అటువంటి వారికి దేవుని గురించి ఏమాత్రం చెప్పినా వినరు. ప్రపంచంలో ప్రతి చిన్న పెద్ద విషయానికి యోచించే మనిషి దేవుని విషయంలో యోచించకుండా ఉన్నారు. ఈ విధంగా దేవుణ్ణి విశ్వసించే వారిని విశ్వసించని వారు తిరస్కార ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి వారు ఉన్నారని దేవునికి బాగా తెలుసు. అందుకే అటువంటి తిరస్కారులను 2వ సుర 7వ ఆయతిలో ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా చెప్పారు. అల్లా వారి హృదయాలపై, వారి చెవులపై ముద్ర వేశాడు. వారి కళ్ళపై పొర ఉన్నది. వారికి మహా ఘోరమైన శిక్ష ఉన్నది అని చెప్పారు. ఈ వాక్యంలో వారి హృదయాలపై, చెవులపై ముద్ర వేశాడు అని అంటే ఏదైనా సామాగ్రిని పెట్టెలో పెట్టినప్పుడు దానికి తాళం వేసి ఇతరులు తీయకుండా లక్కతో ఎలా గట్టిగా మూసివేయబడుతుందో ఆ విధంగా హృదయంలో ఉన్న బుద్ధికి జ్ఞానం అందకుండా దేవుడు వారి హృదయాలపై ముద్ర వేశాడు అని చెప్పబడినది. అలానే వారి చెవులకు ముద్ర వేశాడు అంటే చెవుల ద్వారా జ్ఞానం వినకుండా వారి చెవులపై ముద్ర వేశాడు. వారు కళ్ళతోటి గ్రంథాలను చూడరు, అందుకని వారి కళ్ళపై పొర ఉన్నది అని చెప్పారు. ఈ విధంగా తిరస్కారులకు దేవుని జ్ఞానం ఏమాత్రం అర్థం కాకుండా వారికి అన్ని ద్వారాలు మూయవేయబడినవి. బయటి విషయం ఏదైనా తెలియాలి అంటే 2 జ్ఞానేంద్రియాలు అవసరం. 1 చెవి, 2 కన్ను. వీటి ద్వారానే హృదయంలో ఉన్న బుద్ధికి జ్ఞానం అందుతుంది. కానీ దేవుడు ఇటువంటి తిరస్కార ధోరణిలో మాట్లాడే వారికి వారి కళ్ళకు, చెవులకు ముద్ర వేసి హృదయంలో ఉన్న బుద్ధికి జ్ఞానం అర్థం కాకుండా చేశాడు. అలానే ప్రతి మనిషి జ్ఞానం తెలుసుకోవాలి అంటే కన్ను, చెవి, హృదయం ముఖ్యమైనవి. దేవుడు తన ఇష్టులను సన్మార్గంలో నడిపించును, అయిష్టులను అక్రమమైన మార్గంలో నడిపించును. అందుకు కారణం దేవుని విశ్వసించకపోవటం, గౌరవించకపోవటం. అటువంటి వారిని గుర్తించుకొని దేవుడు తన మాయ చేత వారి చెవులపై, కళ్ళపై, హృదయాలపై ముద్ర వేసి వారిని దేవునికి దూరంగా పంపును. ఈ సత్య తిరస్కారులకు తన జ్ఞానం ఏమాత్రం తెలియకుండా దేవుడు తనకు దూరంగా పంపుటకు మాయ చేత వారి చెవులపై, కళ్ళపై, హృదయాలపై తాళం వేసి ముద్ర వేశాడు అని ఈ వాక్యంలో చెప్పుచున్నారు. నమస్కారం.